హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ గురుకులాల్లో 5th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి చూస్తే వీళ్ళని తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు MJPABC. ఇక్కడ 5th క్లాస్ నోటిఫికేషన్ డౌన్లోడ్ ఉంది. ఇక్కడ 5th క్లాస్ది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు March 31, 2024. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా March 31, 2024 లాస్ట్ డేట్ ఉంది. ఇక 5th క్లాస్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే April 24 రోజు ఉంది. అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళకు అంటే ఇంటర్మీడియట్కి అయితేనేమో March 13కి ఉందండి. సో చూద్దాం ఒకసారి నోటిఫికేషన్ 5th క్లాస్ సంబంధించి ఓపెన్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు మీరు ఈ 4th క్లాస్లో ఇంగ్లీష్ మీడియం చదివినా తెలుగు మీడియం చదివినా నెక్స్ట్ 5th క్లాస్లో మాత్రం మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ తెలుగు రెండులో ఉంటుంది. అయితే ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత మీరు జాయిన్ అయినాక ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉండదు, చూసుకోవచ్చు. అయితే ఈ బీసీ గురుకులాల్లో SC, ST, BC అందరూ అప్లై చేసుకోవచ్చు అండి. చూసుకోండి ఒకసారి. అయితే ఇక్కడ ఏమైనా ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ 2013 నుంచి 2015 మధ్య జన్మించి ఉండాలి. ఎవరు? BC, OC వాళ్ళు. అదే SC, ST వాళ్ళదినేమో 2011 నుంచి 2015 మధ్య జన్మించాలి. ఒక 2 ఇయర్స్ జన్మిస్తున్నారు అన్నట్టు. తల్లిదండ్రుల ఆదాయం 1,00,000 కంటే ఎక్కువ ఉండరాదు, తక్కువగా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే 4th చదువుతున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, బాయ్స్ ఎక్కడ, గర్ల్స్ ఎక్కడ అనేది. సో స్టార్టింగ్ మనకు 5th ఎంట్రీ కాబట్టి అన్నీ కూడా 80 వేకెన్సీ ఉంటాయి. కొన్ని చోట్ల 40 కూడా ఉన్నాయండి. సో చూసుకోవచ్చు, మీరు ఇక్కడ ఇచ్చారు. ఇక ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రవేశ పరీక్ష ఇంతకుముందు చెప్పాను కదండి. సో మొత్తానికి 2 గంటల వ్యవధిలో 50 మార్కులకు తెలుగు 10, ఇంగ్లీష్ 10, లెక్కలు 15, 15 మొత్తము అది టైప్లో ఉంటుంది. ఓకేనా అండి? తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ. ఇక్కడ రిజర్వేషన్ ఎంతకు ఇచ్చారో OCకి ఎన్ని ఇచ్చారు, BCకి ఎన్ని ఇచ్చారు, SC, ST, ఆర్ఫన్, ఫిషర్ అన్నీ కూడా చూపించాను కదండి. చూసుకోవచ్చు ఒకసారి. అప్లై చేసుకున్నప్పుడు 100 రూపాయలు ఆన్లైన్లో పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు ఇక్కడ అన్నీ ఫ్రీగా ఉంటాయి. చూడండి, మీకు యూనిఫాము, హాస్టలు, ఫుడ్డు, బుక్స్, తర్వాత టై, బెల్టు, PT డ్రెస్ అన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ మంత్లీ కూడా అమౌంట్ మీకు ఇస్తారండి. సో ఇది నోటిఫికేషన్ 5th క్లాస్ సంబంధించింది. దీనికి సంబంధించి ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి అది కూడా. ఇక్కడ మీ క్యాండిడేట్ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ చేసి ప్రొసీడ్ టు పే అంటే ముందుగా 100 రూపాయలు పే చేయాలి. ఆన్లైన్లో పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు అది ఆన్లైన్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. అక్కడే కంటిన్యూగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ అయిపోయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రింట్ అప్లికేషన్లో ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా అంటే ప్రింట్ తీసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చూడండి, నోటిఫికేషన్ ఇది. ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించిందండి. గురుకులాలంటే అన్ని ఫ్రీ ఉంటాయి. సేమ్ ఇంతకుముందు 5th క్లాస్ వాళ్ళకి ఏమైతే చెప్పానో వాళ్ళందరికీ కూడా ఇంటర్మీడియట్లో అన్నీ కూడా ఫ్రీ ఫెసిలిటీస్ ఉంటాయి. ఫ్రీ హాస్టల్, ఫుడ్డు, బుక్స్, స్టేషనరీ, ఇంకా మీకు యూనిఫామ్స్, సో మంచి ఫుడ్ కూడా అన్నీ ఉంటాయి. లాస్ట్ 31/3/2024 చెప్పాను కదండి. మీరు ఇప్పుడు 10th తెలుగు మీడియం చదివినా ఇంగ్లీష్ మీడియం చదివినా ఇంటర్మీడియట్లో మీకు ఈ ఎంట్రన్స్ మాత్రం తెలుగు, ఇంగ్లీష్ రెండింటిలో ఉంటుంది. ఆ తర్వాత మాత్రం ఇంటర్మీడియట్లో ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుందండి. అది చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఎవరైతే 10th చదువుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఏజ్ వచ్చేసి 17 ఇయర్స్ కంటే తక్కువగా ఉండాలి. అయితే వాళ్ళు ఖచ్చితంగా 2007 ఇక్కడ చూసుకోండి ఒకసారి. బార్న్ బిట్వీన్ అని చెప్పేసి అన్నారు. 1 lakh కంటే మళ్ళీ వాళ్ళ యొక్క ఇన్కమ్ వచ్చేసి 1 lakh కంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటర్మీడియట్లో కూడా SC, ST, BC, OC అందరూ అప్లై చేసుకోవచ్చు అండి. మంచి ఆపర్చునిటీ. ఇక్కడ మీరు చూసినట్లయితే చెప్పిన ఎగ్జామ్ మీకు 13/4 అంటే April 13 రోజు ఉంటుంది. 250 రూపీస్ ఆన్లైన్లో పే చేసి అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందండి.
ఎగ్జామ్ వచ్చేసి ఎంపీసీ వాళ్ళకు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఉంటుంది, బైపీసీ వాళ్ళకి ఇంగ్లీష్ బయాలజీ ఫిజిక్స్ ఉంటుంది, ఎంఈసీ వాళ్ళకు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సోషల్ స్టడీస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి ఈచ్ క్యాప్ మళ్ళీ నెగిటివ్ మార్క్ కూడా ఉందండి, ఇక్కడ జాగ్రత్త పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐఐటి కోచింగ్ ఎక్కడ ఉంది, నీట్ ఎక్కడ ఉంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఒకసారి, ఇక్కడ చూడండి మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఐఐటి నీట్ ఎక్కడ కోచింగ్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయనేది మంచి ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. బాయ్స్కి ఎక్కడ ఉన్నాయి, గర్ల్స్కి ఎక్కడ ఉన్నాయి మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్నెక్సర్లో ఇలా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, మీరు చూసుకుని డౌట్ ఇలా ఫోన్ చేసి కనుక్కోవచ్చు అండి. సో ఇది నోటిఫికేషను. ఇక దీనికి సంబంధించి చూసినట్టయితే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉందండి. ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. 250 ఆన్లైన్లో పే చేయాలి. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ టు పే అంటే ఆన్లైన్లో పేమెంట్ కంప్లీట్ అయిపోయాక అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. ఫోటో సిగ్నేచర్ ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది అండి, ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి డేటా అంటే ప్రింట్ తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.